హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి చంద్ అకాడమీ. పిల్లలతో ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం అనే టాపిక్లో మనది ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనం పిల్లలకు సంబంధించిన ఈటింగ్, డ్రింకింగ్ మరియు హోంవర్క్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. సో నా కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంగ్లీష్ నేర్చుకునే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఈటింగ్ సెంటెన్సెస్. చేతులు శుభ్రం చేసుకో. సో పిల్లలకి మనం ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు ఫస్ట్ చేతులు శుభ్రం చేసుకో అని చెప్తాం కదా, అది ఇలా చెప్పాలి. వాష్ యోర్ హ్యాండ్స్. వాష్ యోర్ హ్యాండ్స్. నెక్స్ట్, వచ్చి తిను. సో పిల్లలకి మనం ఇలా వచ్చి తిను అంటుంటాం కదా, అది ఇలా చెప్పాలి. కమ్ అండ్ ఈట్. కమ్ అండ్ ఈట్. నెక్స్ట్, నెమ్మదిగా తిను. సో వాళ్ళు హడావిడిగా తింటున్నప్పుడు మనం నెమ్మదిగా తిను అంటాం కదా, అది ఇలా చెప్పాలి. ఈట్ స్లోలీ. ఈట్ స్లోలీ. నెక్స్ట్, బాగా నములు. సో పిల్లలు తినేటప్పుడు మనం బాగా నమిలి తినాలి అని చెప్తుంటాం కదా, అది ఇలా చెప్పాలి. చ్యూ ప్రాపర్లీ. చ్యూ ప్రాపర్లీ. ఇక్కడ CHEW, చ్యూ అంటే బాగా నమలడం. నెక్స్ట్, ప్రాపర్లీ అంటే సరిగా చెయ్యి అని చెప్పడాన్ని మనం ప్రాపర్లీ అంటుంటాం. నెక్స్ట్, తినడం పూర్తి చెయ్యి లేదా పూర్తిగా తిను. సో పిల్లలకి మనం ఫుడ్ పెట్టినప్పుడు పెట్టింది మొత్తం పూర్తిగా తినే అంటుంటాం కదా, అది ఇలా చెప్పాలి. ఫినిష్ యువర్ ఫుడ్. ఫినిష్ యువర్ ఫుడ్. నెక్స్ట్, ఆహారం వృధా చెయ్యకు. సో పిల్లలకి ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని చెప్తాం కదా, అది ఇలా చెప్పాలి. డోంట్ వేస్ట్ ఫుడ్. డోంట్ వేస్ట్ ఫుడ్. ఇక్కడ వేస్ట్ అంటే వృధా, డోంట్ అంటే అర్థం చెయ్యొద్దు, చెయ్యకూడదు అని అర్థం అన్నమాట. నెక్స్ట్, కొద్దిగా నీళ్లు తాగు. సో డ్రింకింగ్ సెంటెన్సెస్ ఇవి. సో పిల్లల్ని కాస్త నీళ్ళు తాగు అంటుంటాం కదా, అది ఇలా చెప్పాలి. డ్రింక్ సమ్ వాటర్. డ్రింక్ సమ్ వాటర్. సో డ్రింక్ అంటే తాగడం. నెక్స్ట్, ఈ పాలు తాగు. సో పిల్లలకి మనం పాలు, బూస్ట్ ఇలా ఇస్తుంటాం కదా, సో అవి తాగు అని చెప్పడానికి మనం ఇలా అంటాం. డ్రింక్ దిస్ మిల్క్. డ్రింక్ దిస్ మిల్క్. డ్రింక్ అంటే తాగడం. ఇక్కడ మీరు ఒకవేళ బూస్ట్ తాగమని చెప్పాలనుకోండి, డ్రింక్ దిస్ బూస్ట్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఒంపకు. ఒలికిపోనివ్వకు. సో పిల్లలు తాగేటప్పుడు కింద ఒంపేస్తూ ఉంటారు కదా, సో అలా చెయ్యొద్దు అని చెప్పడానికి మనం డోంట్ స్పిల్ ఇట్. డోంట్ స్పిల్ ఇట్. చూసారా, డోంట్. డోంట్ అంటే చెయ్యొద్దు అని అర్థం. స్పిల్ అంటే వంపడం లేదా ఒలికిపోనివ్వడాన్ని మనం స్పిల్ అంటాం. నెక్స్ట్, ఈరోజు మీకు ఫన్ టాస్క్. ఫన్ టాస్క్ ఏంటంటే ఈ క్యూరియస్ అనే వర్డ్ యొక్క మీనింగ్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోయినా ట్రై చేయండి, ఏం పర్వాలేదు. మన ఛానల్లో ఈ వర్డ్ యొక్క మీనింగ్ మరియు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా ఈ వర్డ్ని నేర్చుకోవడం మనం చేస్తున్నాము. సో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఈ వర్డ్ గురించి తెలుసుకోవచ్చు. సో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు హోంవర్క్ సెంటెన్సెస్. నీ పుస్తకం తెరువు. సో నీ బుక్ ఓపెన్ చేయని చెప్పడానికి మనం ఓపెన్ యువర్ బుక్ అంటాం. సో ఓపెన్ యువర్ బుక్ అంటే నీ పుస్తకం తెరువు. సో నెక్స్ట్, నీ హోంవర్క్ చెయ్యి. సో పిల్లల్ని నీ హోంవర్క్ చేయి అంటాం కదా, అది ఇలా చెప్పాలి. డూ యువర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్. ఇక్కడ గమనించారా, డూ. డూ అంటే చెయ్యడం. నెక్స్ట్, డోంట్. డోంట్ అంటే చెయ్యొద్దు అని చెప్పడం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బాగా రాయి. సో పిల్లల్ని మనం బాగా రాయి, అందంగా రాయి అంటాం కదా, అది ఇలా చెప్పాలి. రైట్ నీట్లీ. రైట్ నీట్లీ. నీట్లీ అంటే నీట్గా, బాగా, అందంగా అని అర్థం అన్నమాట. నెక్స్ట్, గజిబిజిగా రాయకు. సో పిల్లలు అప్పుడప్పుడు గజిబిజిగా చిందరవందరగా రాస్తుంటారు కదా, సో అలా రాయొద్దు అని చెప్పడానికి డోంట్ స్క్రిబుల్. డోంట్ స్క్రిబుల్. డోంట్ అంటే ఏంటి, చెయ్యొద్దు అని అర్థం. నెక్స్ట్, స్క్రిబుల్ అంటే గజిబిజిగా రాయడం, చిందరవందరగా రాయడాన్ని మనం స్క్రిబుల్ అంటాం అన్నమాట. నెక్స్ట్, గట్టిగా చదువు. సో పిల్లలకి ఏదైనా బాగా గుర్తుండడానికి మనం గట్టిగా చదువు అంటాం కదా, సో అది ఇలా చెప్పాలి. రీడ్ అలౌడ్. రీడ్ అలౌడ్. రీడ్ అంటే చదవడం. అలౌడ్ అంటే గట్టిగా లేదా బిగ్గరగా చదవడాన్ని మనం అలౌడ్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్, మళ్ళీ ఇంకోసారి మననం చేసుకో.
సో పిల్లల్ని పదే పదే చదువు లేదా చదివిన దాన్ని మళ్ళీ ఇంకోసారి మననం చేసుకో అని చెప్తాం కదా, అది ఇలా చెప్పాలి. రివైజ్ వన్స్ అగైన్. ఇక్కడ రివైజ్ అనమాట. రివైజ్ అంటే మళ్ళీ ఇంకోసారి చదవడాన్ని లేదా చూడడాన్ని రివైజ్ అంటాం. సో రివైజ్ వన్స్ అగైన్ అంటే మళ్ళీ ఇంకోసారి మననం చేసుకో అని అర్థం. సో ఐ హోప్ మన వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో మీకు ఇది కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంగ్లీష్ నేర్చుకునే వీడియోస్ కోసం మన ఛానల్ సాయి చంద్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మరిన్ని పిల్లలకు సంబంధించిన ఇంగ్లీష్ స్పీకింగ్ వీడియోస్ నేర్చుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.